సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. బడి గుడి అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ 24 గంటలు మద్యం దొరుకుతోంది. ఈ విషయాన్ని సాక్షి మీడియా ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టింది. తాజాగా మరోసారి చంద్రబాబు సర్కారు సాగిస్తున్న లిక్కర్ దందా వ్యవహారం బయటకొచ్చింది. ఉదయం 7 గంటలకే ఒక బెల్ట్ షాప్లో లిక్కర్ అమ్మకాలు మొదలయ్యాయి. ఏకంగా తెలుగుదేశం పార్టీ ఐడి కార్డు వేసుకుని మరీ ఒక వ్యక్తి యథేచ్ఛగా మద్యం అమ్ముతున్నాడు. చూడ్డానికి అది కిరాణా షాప్లా కనిపిస్తోంది. కానీ ఫ్రీజర్ తెరిస్తే మొత్తం బీర్ బాటిల్లే. స్వయంగా సాక్షి టీవీ ప్రతినిధి ఉదయం 7 గంటల ప్రాంతంలో కిరాణా షాపులా కనిపిస్తున్న ఈ దుకాణంలోకి వెళ్లి స్వయంగా మద్యం కొనుగోలు చేశాడు. దానికి సంబంధించి ఆన్లైన్ పేమెంట్ చేశాడు. ఇదేంటని ప్రశ్నించిన మా ప్రతినిధికి ఊహించని సమాధానం ఎదురైంది. ప్రతి చోట ఇలానే అమ్ముతున్నారు, మేం కూడా అలానే అమ్ముతున్నాం అనేది ఆయన సమాధానం. మెడలో టీడీపీ కార్డు వేసుకున్న వ్యక్తి దబాయించడం స్పష్టంగా రికార్డ్ అయింది. ఇది వైన్ షాప్ కాదు కదా అని ప్రశ్నిస్తే పోయి అడగాల్సిన చోట అడుక్కో అనేది ఆయన గారి సమాధానం. మాకు సరుకొచ్చింది, మేము అమ్ముతున్నాం అంటూ దర్జాగా చెబుతున్నాడు. పర్మిషన్ ఉందా అని అడిగితే అదేంటని ప్రశ్నించడం కొసమెరుపు. ఈ మొత్తం వ్యవహారాన్ని మా ప్రతినిధి బట్టబయలు చేశాడు. రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న మద్యం అమ్మకాలకు ఈ ఉదంతం నిలువెత్తి ఉదాహరణగా నిలిచింది. పర్మిషన్ అక్కర్లేదు, రూల్స్ అక్కర్లేదు, షాపు అక్కర్లేదు, మెడలో టీడీపీ కార్డు ఉంటే చాలు వైన్స్ అమ్ముకోవచ్చనే విధంగా రాష్ట్రంలో పరిస్థితి మారిపోయింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు అదేవిధంగా సమయ పాలన లేకుండా కూడా మద్యం అమ్మకాలు జరగట్లేదు అని శుద్ధపూస మాటలు చెప్పేటువంటి కూటమి ప్రభుత్వానికి కళ్ళు తెరిపించేటువంటి క్షణం వచ్చింది. ఏదైతే ప్రస్తుతం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆత్మకూరులో ఉదయం సమయం ఇప్పుడు ఎంత సమయం అవుతుందో కూడా ఒక్కసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. 7 గంటల 17 నిమిషాలు. ఈ 7 గంటల 17 నిమిషాలకి నేనే స్వయంగా ఫోన్పే చేసి ఒక బెల్ట్ షాప్లో ఒక బీరు కొనుగోలు కూడా చేయడం జరిగింది. ఆ బెల్ట్ షాప్ దగ్గరికి నేను వెళ్ళేటువంటి ప్రయత్నం కూడా చేస్తాను. మొదటగా నేను కొన్నటువంటి పేమెంట్ చేసినటువంటి పరిస్థితిని చూపిస్తున్నాను మీకు. ఏదైతే 230 రూపాయలు ఇచ్చి పేమెంట్ చేసినటువంటి పరిస్థితిని కూడా చూపిస్తున్నాను. అయితే ఈ బీర్ని కొనుగోలు చేసిందైతే మాత్రం ఇదే షాప్లోనే ఆమె మనకు పార్సల్ కూడా చేసి ఇచ్చినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ షాప్లోనే బీరు కొనుగోలు చేశాను నేను. అయితే ఈ షాపుకు సంబంధించి ఒక్క నిమిషం సైడ్ రన్నమ్మ. సో ఇది చూడడానికి ఇక్కడ ప్రొవిజన్ షాప్ లాగా కనిపిస్తుంది. అయితే ప్రొవిజన్ షాప్ కాదు ఇది. ఇక్కడ చాలా యథేచ్ఛగా కెమెరామ్యాన్ వచ్చి ఇక్కడ వీరభద్ర ఒక్కసారి చూస్తే ఏదైతే కూల్ డ్రింక్స్ పెట్టాల్సినటువంటి ఫ్రిడ్జ్లో బీర్లు ఏ విధంగా నిల్వ పెట్టారో కూడా మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఖర్జూరా బీర్లు కావచ్చు, అదేవిధంగా కింగ్ ఫిషర్ బీర్లు, బ్రాండ్లు ఏ బ్రాండ్లు కావాలంటే ఆ బ్రాండ్లు కూడా చాలా స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. వీటితో పాటు కూడా ఇంకా లిక్కర్ బాటిల్స్ కూడా లోపల ఉండేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి అసలు అమ్మేదానికి వైన్ షాప్ అమ్మా? లేదు, మీరు ఇది ఎవరు మా దగ్గర పెట్టుకొని పోయారు నిన్న షాప్. ఇప్పుడు నేనే కొనుగోలు చేశాను కదా, 230 రూపాయలు మీకే కదా పంపించాను. పెట్టుకొని పోయారు. ఇప్పుడు నేను పంపించాను కదా, మీరే కదా నాకు ఇది పార్సల్. ఇది పార్సల్ చేయించింది ఎవరు? ఇది పార్సల్ చేయించింది ఎవరు? మీరే కదా నాకు పార్సల్ చేయించారు. ఇదేంటిది? ఇది ఎవరండి? ఇది ఎవరు నాకు పార్సల్ చేయించింది? ఎవరు పార్సల్ చేయించిన వీడియో కూడా ఉంది. మీరే చేయించారు. మద్రాస్ గురించి అడగలేదండి, ఎందుకు అక్కడ. సో చూస్తున్నాము ఎంత బాగా బీర్లు అన్నీ కూడా పూర్తిగా కూడా మేమెవరండి? మీరు అమ్మడానికి మీరు ఎవరండి? మీరు అమ్మడానికి రాండి, బయటికి రాండి. షాప్ మీద షాప్ ఏం చెప్పు? షాప్ మాదే షాపు. అది అంగడి కదా. అదే 230 రూపాయలు ఎవరు తీసుకొని నాకు బీర్ ఇచ్చింది? చెప్పారు కదా, ఇంకా మేము అమ్మం కదా. వైన్ షాప్ కదా అమ్మారండి, అమ్మిన దానికే చెప్తున్నా. ఇది వైన్ షాప్ కాదు కదా. వైన్ షాప్ కాదు. మళ్ళీ ఎలా అమ్మారు? ఎలా అమ్మేదా? అత్త అమ్ముతున్నారు అట్టే కదా అమ్మేదా? అక్కడంతా అమ్మేది కాదండి, ఇక్కడ చెప్పండి. మీరు అమ్మకూడదు. మాకు చెప్పారు నిన్న అమ్మబాకని, మేము అమ్మం. ఇంకా అమ్మారు కదా. ఇప్పుడు నేను కొనుక్కున్నా కదా, పేమెంట్ చేసింది. ఇప్పుడు కొనుక్కుంటే నిన్న ఇచ్చారు మాకు సరుకు. ఇవాళతో లాస్ట్ అయిపోయింది, ఇంక అమ్మం కదా. మీరు చెప్పేది కాదు కదా, ఇది వైన్ షాప్ కాదు కదా. వైన్ షాప్ కాకుండా లేదు కదా. ఏం పర్మిషన్ లేకుండా పోయి అక్కడ అడగాలి, మమ్మల్ని అడిగితే మీరా?
మంత్రి ఆనంకు చెందిన ఆత్మకూరు నియోజకవర్గంలోని మరో గ్రామంలోకి మా ప్రతినిధి అడుగుపెట్టాడు. అక్కడ కూడా ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులున్నాయి. ఓ బెల్ట్ షాప్లో మా ప్రతినిధి బీర్ కొనుగోలు చేశాడు. చెప్పుకోవడానికి మాత్రమే అది బెల్ట్ షాప్, చూడటానికి మాత్రం అదొక చిన్న గది. ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్. పర్మిషన్ ఉందా అని అడిగితే కాళ్ళు బాగాలేవని, చిన్న వ్యాపారం చేసుకుంటున్నానని ఒక ముసలాయన చెప్పటం విడ్డూరం. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మద్యం సీసాలు. ఏది డిస్టిలరీలో తయారైన మద్యమో, ఏది కుటీర పరిశ్రమలో తయారైన నకిలీ మద్యమో చెప్పలేని పరిస్థితి. ఎక్కడా క్యూఆర్ కోడ్ లేదు, స్కానింగు లేదు. చిన్న గదిలా కనిపిస్తున్న ఆ బెల్ట్ షాప్లో ఏముందో మా ప్రతినిధి లోకేష్ లైవ్లో అందిస్తారు. మంత్రి ఆనం నియోజకవర్గమైనటువంటి ఆత్మకూరు నియోజకవర్గంలో ఓ గ్రామంలో నేనున్నాను. ఇక్కడ కూడా మరో బెల్ట్ షాప్ చూసినటువంటి పరిస్థితి. అదే బెల్ట్ షాప్లో నేను బీర్ కూడా కొనుగోలు చేయడం జరిగింది. ఆ బీర్కి ఫోన్పే చేసి మరీ కూడా కొనుగోలు చేసినటువంటి పరిస్థితి. ఏదైతే బెల్ట్ షాపు నేను కొనుగోలు చేసినటువంటి బెల్ట్ షాప్లోకి నేను వెళ్తున్నాను. ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది బెల్ట్ షాపు. ఇదే బెల్ట్ షాప్గానే చెప్పాలంటే ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే మద్యం విక్రయాలు జరుపుతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలా మద్యం బాటిల్ కూడా ఉన్నాయి, స్పష్టంగా చూడొచ్చు. మనకు స్క్రీన్ పైన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే మ్యాన్సన్ హౌస్ బాటిల్స్ కావచ్చు, అదేవిధంగా మిగిలినటువంటి ఏదో బ్రాండ్స్, ఆ బ్రాండ్స్ ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం నేను చేస్తాను అటు సైడ్గా వెళ్ళి. అదేవిధంగా బీర్లు, ఇంకా ఇక్కడే అంటే ఇది బెల్ట్ షాప్తో పాటు ఇక్కడ సిట్టింగ్ ఏరియా కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తే ఇక్కడే కూర్చొని తాగేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. దానికోసము మంచింగ్కి ఇక్కడ ఊరగాయ అంటే పికిల్ లాంటివి కూడా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా క్వార్టర్ బాటిల్స్ ఇక్కడ మనకు కనపడుతున్నాయి. అదేవిధంగా బీర్ బాటిల్స్ కూడా, ఎన్ని బీర్, ఇది నేను కొనుగోలు చేసినటువంటి బీరు. అదేవిధంగా ఇక్కడ ఇంకా దాదాపు బీర్ కేస్ కూడా కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ మద్యం బాటిల్స్ ఏ విధంగా ఉన్నాయి. సో ఇక్కడ మంజీరా బ్లూ అనేటువంటి ఒక బ్రాండ్ కావచ్చు, అదేవిధంగా రాయల్ ఆర్మ్స్ అనేటువంటి బ్రాండు, మ్యాన్సన్ హౌసు, మ్యాక్డొనాల్డ్స్, వైట్ హాలో ఏదో మరి అది చెప్పలేనటువంటి బ్రాండ్ నేమ్స్, అది నోరు కూడా తిరగనటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ పర్మిషన్ లేకుండా, అన్న పర్మిషన్ లేకుండా ఇట్లా అమ్మడం ఏంటన్నా? పర్మిషన్ లేకుండా అమ్మకూడదు కదా, ఇది వైన్ షాప్. కాళ్ళు బాగలేదు సార్, బతకలేక ఏదో చేసుకుంటున్నా సార్. అలా చేయకూడదు కదా. మరి ఏం చేస్తున్నాను సార్, నేను కాళ్ళు బొర్రెలు బాగలేవు, ఏది లేక నేను ఇది చేసుకుంటూ బతుకుతున్నా సార్. గోతాల నిండా కూడా ఇంకా చాలా వరకు కూడా మందు బాటల్లో ఎక్కడ చూసినా కూడా ఒక మినీ వైన్ షాప్ అని కూడా చెప్పొచ్చు మనం. ఎందుకంటే వైన్ షాప్లో దొరికేటువంటి అన్ని బ్రాండ్లు కూడా అంటే చీప్ లిక్కర్, ఏదైతే గ్రామాల్లో తాగేటువంటి వ్యక్తులు చాలా కాస్ట్లీ బ్రాండ్ ఉపయోగించరు, కేవలము తక్కువ ఖర్చుతోనే ఇక్కడ ఉండేటువంటి కూలీనాలు చేసుకునేటువంటి వ్యక్తులు కాబట్టి చాలా తక్కువ ఖర్చుతోనే వచ్చేటువంటి బ్రాండ్లనే చూస్ చేసుకుంటారు. సో అలాంటి బ్రాండ్లు అన్నీ కూడా కొల్లలుగా ఇలాంటి మూట్ల నిండా కూడా ఈ బెల్ట్ షాప్లో అవైలబుల్గా ఉండేటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని కూడా ఇక్కడ ఫోన్పే కావాలంటే ఫోన్పే చేయొచ్చు, గూగుల్ పే కావాలంటే గూగుల్ పే చేయొచ్చు, అమౌంట్ కావాలంటే అమౌంట్ ఇచ్చి తీసుకోవచ్చు. ఎలాగైనా కూడా సరే ఇక్కడ వెసులుబాటు ఉంటుంది. అంటే అన్ని సౌకర్యాలు కూడా అందుబాటులోనే ఉంటాయి. ఇక్కడ కొనుగోలు చేసిన తర్వాత కూడా మీరు తాగడానికి మరో ఇతర ప్లేస్ ఎంచుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. సిట్టింగ్ కూడా ఇక్కడే ఇచ్చు. దాంతోపాటు బాటిల్ కొంటే మంచింగ్ ఫ్రీ అనే విధంగా స్నాక్స్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంచుకున్నటువంటి పరిస్థితి. పికిల్స్, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి స్నాక్స్ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టినటువంటి పరిస్థితి. ఎంతమంది ఇక్కడ డ్రింక్ చేశారు, డ్రింక్ చేసినటువంటి వ్యక్తులు ఉపయోగించినటువంటి బాటిల్స్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది రివర్స్ వ్యాపారంగా చెప్పాలంటే ఏంటంటే ఈ బాటిల్స్ అన్నింటిని కూడా తిరిగి ఏదైతే స్క్రాప్ కిందకి వేసేటువంటి పరిస్థితిని కూడా దానికి కూడా స్టోరేజ్ చేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఎక్సైజ్ అధికారులు వస్తారనేటువంటి భయం కానీ ఏమీ లేదు. అంటే ఎందుకు ఎక్సైజ్ అధికారులకు అందాల్సినటువంటి మామూలు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. సో వాళ్ళు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉండబోదు. వాళ్ళు రారనేటువంటి ధైర్యము, అదేవిధంగా వాళ్ళకి అందాల్సినటువంటి ముడుపులు అందిపోవడంతో కూడా ఇక్కడ ఉండేటువంటి టీడీపీ వ్యక్తుల యొక్క అండదండలతో యథేచ్ఛగా కూడా ఆత్మకూరు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఇలాంటి బెల్ట్ షాపులు అయితే కోకొల్లలుగా కనిపించేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన మంత్రి కావచ్చు, అదేవిధంగా నిత్యము కూడా బెల్ట్ షాపులు అనేది లేనే లేదు, అసలు నిర్మూలనే చేపట్టామని చెప్పి మాట్లాడేటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్రప్రదేశ్లో మద్యం ఏరులై పారుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి లోకేష్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. లోకేష్.
ఎస్ కవిత, కాసేపటి క్రితం వరకు కూడా చూసాం మనం ఏ విధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉదయం 7 గంటల ప్రాంతం నుండే కూడా అమ్మకాలు జోరుగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ బెల్ట్ షాపుల్లో అమ్మేటువంటి మద్యం బాటిల్ పైన కనీసం క్యూఆర్ కోడ్ కూడా లేనటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్టిక్కర్లు కూడా అక్కడ ఉండవు. బీర్లు అన్ని రకాలైనటువంటి బ్రాండ్లు అందుబాటులో ఉంటాయి, కానీ వాటిని ఎక్కడ కొనుగోలు చేసాం, అది నాణ్యమైనటువంటి మద్యమా లేదా నకిలీ మద్యమా అని తేడా తెలుసుకునేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే క్యూఆర్ కోడ్ లేకుండానే ఆ మద్యంని అమ్ముతున్నారు. అంటే ఎక్కడో నకిలీగా తయారయ్యేటువంటి మద్యము ఇలాంటి బెల్ట్ షాపులు గుండా అమ్మకాలు చేపడుతున్నారు అనేటువంటి అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా సాక్షి మీడియా ఏదైతే బయట పెట్టిందో ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి 2 బెల్ట్ షాపుల్లో కూడా ఆ క్యూఆర్ కోడ్ లేనటువంటి మద్యం బాటిల్ని అమ్ముతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనిపైన ఎక్సైజ్ శాఖ కూడా ఎక్కడ కూడా మాట విప్పినటువంటి దాఖలాలు లేవు. స్వయంగా మంత్రి ఆనము ఉన్నటువంటి నియోజకవర్గమైనటువంటి ఇక్కడ ఆయన ఇలాకాలోనే యథేచ్ఛగా ఉదయం నుండి కూడా ఈ బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాలు అనేది నిజంగానే ఎక్సైజ్ శాఖ కళ్ళు తెరుచుకొని చూస్తుందా లేదా అనేటువంటి ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ వాళ్ళు చెప్తున్నది కూడా ఏకంగా మెడలో ట్యాగ్ వేసుకొని టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎల్లో షర్ట్ వేసుకొని అదేవిధంగా తన పార్టీకి సంబంధించినటువంటి సభ్యత్వ కార్డు ఏదైతే ఉందో మెంబర్షిప్ కార్డు కూడా మెడల్లో తగిలించుకొని మరి అమ్మకాలు జరుపుతున్నారు. ఆయన ప్రశ్నించాం మనం కూడా, ఆయన ఒకటే చెప్తున్నారు, అవును అన్ని చోట్ల ఇదే రకంగా అమ్మకాలు చేపడుతున్నారు, మేము ఆ విధంగానే అమ్మకాలు చేపడుతున్నామని. అంటే ఏమాత్రం కూడా భయం లేకుండా దొరికిపోయిన తర్వాత కూడా సాక్షి కెమెరా ముందు మైక్ అతనికి పెట్టిన తర్వాత కూడా ప్రశ్నిస్తున్నప్పటికీ కూడా ఆయన నేను పొరపాటు జరిగింది అనడం లేదు, కానీ అన్ని చోట్ల ఏ విధంగా అమ్మకాలు చేపడుతున్నామో మేము కూడా అదే రీతిలోనే అమ్మకాలు చేపడుతున్నాము, వెళ్ళి అడగాల్సిన వ్యక్తులను అడగండి, మమ్మల్ని ఏంటి మీరు అడిగేది అనేది చందాన మాట్లాడుతున్నాడు. అంటే ఏమాత్రం ఇక్కడ టీడీపీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళకి అండదండగా నిలబడుతున్నారు, వాళ్ళ యొక్క అనుమతులు అదేవిధంగా వాళ్ళకి తెలియకుండానే వ్యాపారం కొనసాగుతుంది అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఇంత ధైర్యంగా మాట్లాడేటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఖచ్చితంగా వాళ్ళ అనుమతి అదేవిధంగా వాళ్ళ పర్మిషన్లతోనే ఇటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా వాళ్ళపైన ఏమాత్రం రైడ్లు కూడా చేయకపోవడం, అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం, నకిలీ మందు తాగి ఇటు ప్రజలు ప్రాణాలు పోతున్నప్పటికీ కూడా దానిపైన కనీసము ఒక రైడ్స్ కూడా చేయనటువంటి పరిస్థితి అయితే మాత్రం ఆత్మకూరు నియోజకవర్గంలో కాదు యావత్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇవాళ కేవలం ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి కేవలం 2 బెల్ట్ షాపులు మాత్రమే మనము ఈ స్టింగ్ ఆపరేషన్ పేరుతో కూడా లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి తతంగాన్ని మొత్తం బయట పెట్టడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ దాదాపు 5 నుంచి 10 బెల్ట్ షాపులు ఉండేటువంటి పరిస్థితి. వాళ్ళన్నింటినీ కూడా ఆ బెల్ట్ షాపులు అన్నింటినీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతలే రన్ చేస్తున్నటువంటి పరిస్థితి. మెడలో ఈ ఐడి కార్డ్స్ వేసుకొని అదేవిధంగా అది నకిలీ మందో తెలియదు, నాణ్యమైనటువంటి మందో తెలియదు, దాన్ని ఎక్కడ కొనుగోలు చేశారో తెలియదు, వైన్ షాపుల నుండి కొనుగోలు చేసి బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారా లేదా నకిలీ వ్యక్తులు ఎవరైతే తయారు చేస్తున్నారో వారి దగ్గర కొనుగోలు చేసి వచ్చి గ్రామంలో ఉండేటువంటి పేదలు ఎవరైతే వాళ్ళకి తెలియదు కాబట్టి క్యూఆర్ కోడ్ అనేటువంటి అంశాలపైన వాళ్ళకి అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళకి అందజేసేస్తే అది ఖచ్చితంగా కూడా వీళ్ళకి లాభదాయకంగా మారుతుందనేటువంటి సిచ్యువేషన్తో ఇవి నడుపుతున్నారా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.